తీసినటువంటి మొదటి చిత్రం. ఆ చిత్రం పేరుతోనే తన బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి తను తీసినటువంటి చిత్రం జయం. ఒక్క వాక్యంలోనే ఎన్ని చిత్రాలు వచ్చాయి, ఎంత విచిత్రం. సరే, చిత్రాన్ని పక్కన పెట్టేసేయండి. ఇది ఒక మంచి ప్రేమ కథా చిత్రం. దానికి ఆత్మీయుడైనటువంటి కులశేఖర్ పట్నాయక్ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. ఆ ఇరువురు కలిపి అందించినటువంటి బాణీల్లో మకుటాయమానమైనటువంటి ఒక పాట ఉంది. ఆ పాట ఉష పాడినటువంటి పాటల్లో ముందు వరుసలో ఉంటుంది. పాటని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీమతి ఉషని.
చాలా చక్కగా పాడావు. పాటకి తగ్గట్టుగానే నీ పేరు కూడా అక్షరాలు 2, లక్షణాలు ఎన్నో. ఉషా, నేను పాడమన్నది ఏంటి, నువ్వు పాడుతున్నది ఏమిటి? ప్రోగ్రామ్ స్వరాభిషేకమా లేకపోతే లలిత సంగీతం గురించి మనం పాడుతున్నామా? ఇది సినిమా పాటలు పాడాలి. ఇది సినిమాలో ఎక్కడుంది ఈ పాట, చెప్పు నాకు. ఇది సినిమా జయం సినిమాలోని ఒక పాట. నేను సినిమా మొత్తం చూశాను చాలా సార్లే. ఈ పాట సినిమాలో లేదు. ఉంది, ఈ పాట లేదు అంటే ఉంది కానీ నేను పాడిన పాట సినిమాలో లేదు, క్యాసెట్లో ఉంది. అంటే సినిమాలో నువ్వు మగ గొంతుతో పాడావా? ఇలా కూడా నీకు అనిపిస్తుందా? ఏమో, నువ్వు చాలా మిమిక్రీలు చేస్తుంటావు కదా, అందుకని అనిపిస్తుంది. సో ఈ పాట సినిమాలో యాక్చువల్లీ 2 సందర్భాలకి సంబంధించిన పాట. సినిమాలో ఏంటంటే ఒకటేసారి పెట్టడం జరిగింది, కానీ ఫీమేల్ వాయిస్లో కూడా బాగుంటుంది అని 2 వర్షన్స్ చేశారు. కాబట్టి క్యాసెట్లో నాది ఉంది, కానీ నేను పాడాను ఈ పాటని. నువ్వు పాడిన పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మల్లీశ్వరి సృష్టికర్త శ్రీ బిఎన్ రెడ్డి గారి దర్శకత్వ జీవితంలో మరో మరపురాని చిత్రం వాహిని వారి రంగుల రాట్నం. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ నంది పురస్కారాన్ని అందుకున్నటువంటి ఈ చిత్రంలో రామారావు గారు లేరు, భానుమతి గారు లేరు. కేవలం కథా కథనాలతో ప్రేక్షకుల్ని అలరించారు దర్శక నిర్మాత శ్రీ బిఎన్ రెడ్డి గారు. ఈ చిత్రంలో భుజంగరాయ శర్మ గారు రాసిన టైటిల్ సాంగ్ని పక్కన పెడితే దాశరథి గారు రాయగా ఘంటసాల మాస్టర్ గారు, జానకమ్మ గారు పాడిన నడిరేయి ఏ జాములోనో అన్న పాట ఇప్పటికీ చిరస్మరణీయమే. ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు గారితో పాటు బి గోపాలం గారు కూడా సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఈ పాటకి తనే స్వరకల్పన చేశారని బి గోపాలం గారు చెప్పినట్టుగా చాలామంది చెప్తారు. ఎవరిదైతేనే ఇంత మంచి పాట మనది, మనందరిది. ఈ పాటతో మన ముందుకొస్తున్నారు శ్రీ బిఏ నారాయణ గారు అండ్ శ్రావణి. స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలో కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, శిఖరాలనే నడువలేను, ఏ పాటికాను కలందించలేను. వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించి నా బాధ వినిపించలేను. మాయమ్మ అలివేలు మంగ, విభునికి మా మాట
వచ్చునో తిరుమల శిఖరాలు దిగి వచ్చునో. నారాయణ గారు, మీరు ఈ పాటని కొన్ని వందల వేదికల మీద పాడుంటారు. మీ గురించి చెప్పక్కర్లేదు. అయితే సురభి శ్రావణి చాలా చక్కగా పాడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.